ఫిబ్రవరి నెలలో మీన రాశి వారి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం. ఫిబ్రవరి నెలలో మీన రాశి వారికి ఉన్నటువంటి సమస్యల యొక్క తీవ్రత తగ్గుతుంది. అలాగే చాలా విషయాలలో ఈ నెలలో మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా గ్రహస్థితి అనుకూలంగా ఉన్న కారణంగా, ఇంకా చాలా శక్తివంతమైనటువంటి గ్రహ సంయోగం కారణంగా మీన రాశి వారికి ఈ నెల చాలా అనుకూలంగా ఉంటుంది. ఆకస్మిక విజయాలను పొందుతారు, ఆకస్మిక ధనాన్ని పొందుతారు. అలాగే అనుకూలమైనటువంటి ఎన్నో మార్పులను ఈ నెలలో మీరు చూడబోతున్నారు. ముఖ్యంగా అనుకూలమైనటువంటి పరిస్థితుల కోసం చాలా కాలం నుంచి వేచి ఉన్న కారణంగా ఈ నెలలో మీరు అనుకున్న దానికన్నా మెరుగైనటువంటి ఫలితాలను పొందుతారు. అలాగే ఇప్పటి వరకు దేనికి సంబంధించి అయితే మీరు ఎక్కువగా ఒత్తిడి కలిగి ఉన్నారో అలాంటి ఎన్నో ఒత్తిడిల నుంచి ఈ నెలలో మీరు బయటపడబోతున్నారు. మొత్తంగా కూడా ఈ ఫిబ్రవరి నెల మీన రాశి వారికి ఒక మంచి ఎదుగుదల, ఇంకా విజయాన్ని అందించే నెలగా చెప్పవచ్చు. ఎలాంటి సమస్యలు కూడా మీ దగ్గర వరకు రాదు. అలాగే ఇప్పటి వరకు మీరు కోల్పోయినటువంటి మానసిక ప్రశాంతతను ఈ ఫిబ్రవరి నెలలో మీరు ఖచ్చితంగా పొందుతారు. మీ ఉద్యోగపరంగా పని ఒత్తిడి సాధారణంగా ఉంటుంది. అలాగే కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నం చేసిన వారు ప్రస్తుతం చేస్తున్న దానికన్నా మెరుగైనటువంటి ఉద్యోగాన్ని ఈ నెలలో పొందగలుగుతారు. అలాగే మీ ఉద్యోగపరమైనటువంటి ప్రతి బాధ్యత కూడా మీరు చాలా సంతృప్తిగా పూర్తి చేస్తారు. ఇంకా ప్రతిదీ కూడా చాలా సునాయాసంగా పూర్తి అవుతుంది. మీ తోటి ఉద్యోగస్తులకి సంబంధించి కూడా మీరు చేయగలిగేటువంటి సహాయం చేస్తారు. అలాగే మీ తోటి ఉద్యోగస్తులతో మీకున్నటువంటి చిన్న చిన్న అభిప్రాయ భేదాలు కూడా తీరిపోతాయి. అలాగే ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారు ఈ నెలలో అనుకూలమైనటువంటి ఫలితాన్ని పొందుతారు. ముఖ్యంగా శుభవార్త వింటారు. అలాగే ఉద్యోగపరమైనటువంటి ఎన్నో ఒత్తిడిల నుంచి ఈ నెలలో మీరు బయటపడతారు. ఇంకా విదేశీ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కూడా ఈ నెల చాలా అనుకూలంగా ఉంటుంది. వ్యాపార రంగానికి చెందిన వారికి ఇదొక బహుమతి నెలగానే చెప్పవచ్చు. ముఖ్యంగా మీ ఆదాయం పెరుగుతుంది. అలాగే మీ యొక్క స్థాయి పెరుగుతుంది. వ్యాపారపరమైనటువంటి ప్రతి అంచనా కూడా నిజమవుతుంది. ఇంకా మీ వ్యాపారానికి సంబంధించి ఎప్పటి నుంచో మీరు పెట్టాలి అనుకుంటున్నటువంటి పెట్టుబడులు పెట్టడానికి ఇది చాలా అనుకూలమైన కాలం. ఇంకా కొత్త ప్రాజెక్టు, అందులోనూ పెద్ద ప్రాజెక్టులను ఈ నెలలో మీరు అందుకోబోతున్నారు. మీ వ్యాపార పరంగా ఈ నెలలో ఊహించినటువంటి ఆకస్మికమైనటువంటి లాభాలను పొందుతారు. ముఖ్యంగా రాత్రికి రాత్రి మీ వ్యాపార స్థాయి పెరగడం మీకు సంతోషాన్ని కలిగించుతుంది. వ్యాపార పరంగా ఈ నెలలో మీరు పెట్టేటువంటి పెట్టుబడులు, ఇంకా కొనేటువంటి కొత్త మెటీరియల్ అంతా కూడా మీకు లాభాలను కలిగించుతుంది. ముఖ్యంగా ఇతరులు మిమ్మల్ని చూసి ఈర్ష్యపడేటువంటి స్థాయిలో మీ వ్యాపారం ఈ నెలలో ఉండబోతుంది. రియల్ ఎస్టేట్ రంగానికి చెందిన వారికి ఈ నెలలో అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా మీ రియల్ ఎస్టేట్ వ్యాపార పరంగా కొత్త పెట్టుబడులు పెట్టడానికి, ఇంకా నగదు ప్రవాహానికి ఎలాంటి లోటు ఉండదు. విద్యార్థులకు ఈ నెలలో చాలా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా మీ చదువుకు సంబంధించి ఇప్పటివరకు ఏదైతే కష్టం అనుకున్నారో, ఏదైతే సమస్య అనుకున్నారో దానిని అధిగమిస్తారు. అలాగే మీ భవిష్యత్తుకు సంబంధించి దీర్ఘకాలిక లక్ష్యాలను ఏర్పరచుకుంటారు. ఇంతకుముందు కన్నా కూడా మీ చదువు పట్ల ఎక్కువ శ్రద్ధను చూపించుతారు. మీ కుటుంబ వ్యవహారాల పరంగా ఇది ఒక మంచి నెలగా చెప్పవచ్చు. మీ కుటుంబ వాతావరణం ఎంతో అద్భుతంగా మీకు ఆనందాన్ని కలిగించే విధంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ నెల 17వ తేదీన మీరు మీ కుటుంబ వ్యవహారాల పరంగా శుభవార్త వింటారు. ఈ ఫిబ్రవరి నెల మొత్తంలో కూడా మిగతా రోజుల కన్నా కూడా ఈ ఫిబ్రవరి 17వ తేదీ మీకు చాలా సంతోషాన్ని కలిగించే రోజుగా ఉంటుంది. సంఘంలో గౌరవ మర్యాదలను పొందుతారు. అలాగే గతంలో ఎవరైతే మిమ్మల్ని అవమానిస్తూ లేదా తక్కువ చేస్తూ మాట్లాడారో వారే మిమ్మల్ని గౌరవించుతారు కూడా. ఆరోగ్యపరంగా మీరు ఈ నెలలో చాలా దృఢంగా ఉంటారు. అలాగే మానసికంగా చాలా ప్రశాంతంగా ఉంటారు. న్యాయస్థానంలో తీర్పు కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ నెల చాలా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా సుదీర్ఘమైనటువంటి మానసిక ఒత్తిడి నుంచి ఈ నెలలో మీరు బయటపడతారు. పెద్ద మానసిక శాంతిని, ప్రశాంతతను ఈ నెలలో మీరు పొందబోతారు. చట్టపరమైనటువంటి ఎన్నో సమస్యల నుంచి మీరు ఈ నెలలో బయటపడతారు. అలాగే న్యాయపరంగా మీకున్నటువంటి ఎన్నో చిక్కుల నుంచి విముక్తి పొందడం మీకు ఎంతో సంతోషాన్ని కలిగించుతుంది. ఈ నెలలో మీరు చేసేటువంటి ప్రయాణాలు అనుకూలిస్తాయి. ముఖ్యంగా ఏ పని మీద బయలుదేరినా కానీ అది మీకు గొప్ప విజయాన్ని అందించుతుంది. విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కూడా ఈ నెల చాలా అనుకూలంగా ఉంటుంది. అయితే ఈ నెలలోని మిగతా రోజుల్లో కన్నా కూడా 17వ తేదీ మీకు మరింత ఎక్కువ అనుకూలంగా ఉంటుంది. అందుకే విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నం చేస్తున్న వారు ఫిబ్రవరి 17వ తేదీ రోజున వారి ప్రయత్నానికి సంబంధించి ముఖ్యమైన రోజుగా భావించాలి. ఈ నెలలో ఆర్థిక వ్యవహారాల పరంగా మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ నెల 12వ తేదీ నుంచి 23వ తేదీ వరకు కూడా మీకు ఒక అదృష్ట కాలంగానే చెప్పవచ్చు. మరింత ధనాన్ని పొందుతారు. అలాగే రాదు అనుకుంటున్నటువంటి ధనాన్ని కూడా ఈ నెలలో మీరు పొందుతారు. అర్హులైనటువంటి వ్యక్తులకు రుణాలను కూడా ఇస్తారు. అలాగే ఈ నెలలో మీకు రావాల్సి ఉన్న
అనుకున్నటువంటి ధనం కూడా వసూలు అవుతుంది. ఇంకా ఎప్పటి నుంచో మీరు పెద్ద మొత్తంలో రాదు అనుకుంటున్నటువంటి ధనానికి సంబంధించి కూడా శుభవార్త వింటారు. ఈ నెలలో మీరు పెద్ద మొత్తంలోని పెట్టుబడులు ఇంకా స్థిర ఆస్తి కొనుగోలు దిశగా ప్రయత్నాలు చేయడానికి చాలా అనుకూలమైన కాలం. ముఖ్యంగా ఈ నెలలో మీరు ఎందులో పెట్టుబడులు పెట్టినా కానీ అది మీరు అనుకున్న దానికన్నా మరింత లాభాలను మీకు అందించుతుంది. ఇంకా కొత్త ప్రాజెక్టు ఇంకా కొత్త ఇంటి కోసం ప్రయత్నం చేయడానికి కూడా ఈ నెల చాలా అనుకూలమైన నెల. మొత్తంగా కూడా ఫిబ్రవరి నెల మీనరాశి వారికి ఒక అదృష్ట కాలంగానే చెప్పవచ్చు. జీవితంలో స్థిరపడడానికి ఎన్నో అవకాశాలను అందుకుంటారు. ఈ నెలలో మీరు చేయవలసిన పరిహారాలు: ఈ నెలలోనే మంగళ, గురు, శనివారాలు ఇంకా సోమవారాలలో మాంసాహారాన్ని తినకపోవడం మంచిది. అలాగే నిరాశ్రయులైనటువంటి వృద్ధులకు మీరు చేయగలిగేటువంటి సహాయం ఇంకా మీ పాత దుప్పట్లను అందించండి. అలాగే ఆర్థిక వ్యవహారాలను చేసే ముందు వెంకటేశ్వర స్వామిని స్మరించుకోవడం అస్సలు మర్చిపోకండి. ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు, మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.